సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 బీసీవై పార్టీ నిత్యం ప్రజాపక్షం, నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలి. వచ్చే ఎన్నికల్లో లక్ష్యం సాధిస్తాం. ప్రభుత్వం తప్పు చేస్తే వదిలిపెట్టాం. నేతలతో అధినేత రామచంద్ర యాదవ్ సమీక్ష. భారత చైతన్య యువజన పార్టీ నిత్యం ప్రజల పక్షాన పోరాడుతుందని, ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సూచించారు. ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, నియోజకవర్గాల నేతల పనితీరు, ప్రజా సమస్యలు అంశాలపై శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా నేతలకు కీలక సూచనలు చేశారు. రానున్న రోజుల్లో పార్టీ ప్రణాళికలు, లక్ష్యాలు వివరించారు. లక్ష్యం గొప్పదైనప్పుడు సాధించే క్రమంలో ఎదురీత తప్పదు. ఈ ఎదురీతలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. అన్నిటినీ అధిగమించడానికి తనతో సహా నాయకులు అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. రానున్న 5 ఏళ్లలో దశల వారీగా సమస్యలపై పోరాటం చేద్దామని, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ఏమాత్రం వదిలిపెట్టకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. పనిచేసే నాయకులకు గుర్తింపు ఉంటుందని, వచ్చే ఎన్నికలో మన సత్తా చూపిస్తామని చెప్పారు. నిత్యం ప్రజలతోనే ఉండండి. రాజకీయాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే రాష్ట్రంలో సంప్రదాయ, వారసత్వ కుటుంబ రాజకీయ వ్యవస్థ పేరుకుపోతుంది. దీని నుండి ప్రజలను బయటికి తీసుకొచ్చి కొత్త జవాబుదారీ, పారదర్శక రాజకీయ వ్యవస్థ తీసుకురావాలి అంటే మనం కష్టపడాలి. తప్పదు. అది ప్రజలకు అర్థం అవ్వాలి. మనం వాళ్లతోనే ఉండాలి. వాళ్ల తరపున పోరాడాలి, మమేకం అవ్వాలి అని అధినేత సూచించారు. దశల వారీగా పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానని, ఇకపై ప్రతి నెల పార్టీ సమీక్ష ఉంటుందని, నాయకుల పనితీరు, ప్రజల బలం అంశాలపై నివేదికలు తెప్పించుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ సమన్వయ సారథులు పాల్గొన్నారు.